నేను నమ్ముతున్నాను అనేకులకి ఈ యొక్క టీచింగ్ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటూ ఉన్నదని. మీరు ఉదయం మీరు ఇక కాలేజెస్కి, స్కూల్స్కి ఎంప్లాయీస్గా బయలుదేరుతున్నప్పుడు ఈ యొక్క టీచింగ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నది అని నేను నమ్ముతూ, నా అంతరంగంలో ప్రతిరోజు మీ ముందు నిలబడాలి అని ఆశతో మీ ముందుంటున్నాను. రాత్రి 2 గంటల నుంచి ప్రారంభించిన ప్రార్థన, 2 గంటల నుంచి ప్రార్థన చేస్తూ 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 మరలా మీ ముందు నేను ఈ లైవ్లో నేనున్నా. ఇటు నేను వ్యక్తిగతంగా నా ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవాలి, మరలా మార్నింగ్ మీ బలిపీఠాన్ని కట్టడానికి నేను నా అంతరంగంలో నా తపన, నా దాహం ఇది ఏమాత్రం వ్యర్థం కాదని నమ్ముతూ, ఈ ఉదయం కూడా దేవుడు క్రొత్త సంగతులని మనకు బయలుపరచునుగాక. హల్లెలూయా. ఈరోజు విత్తబడుతున్న ఈ విత్తనాలు మంచి నేల మీద పడునుగాక, అవి 100 ఫలించునుగాక. ఈరోజు మీరు వింటున్న ఈ యొక్క టీచింగ్స్ ఈ దినమంతా కూడా మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండునుగాక. ఈరోజు ఈ యొక్క టీచింగ్ మీకు క్రొత్త సంగతులు బయలుపరచునుగాక. మీకున్న కన్ఫ్యూజన్స్ తొలగించి సొమ్మసిల్లిన మీకు బలాన్ని ఇవ్వాలి, శక్తిహీనంగా ఉన్న నీకు బలాభివృద్ధి కలుగు చేస్తూ దేవునికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మాదిరికరంగా ఈ దినమున మీ దినచర్య ఉండునుగా. కానీ దేవుని ప్రతినిధినైన నేను మీపై శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు, సమాధానం, సమృద్ధిని ప్రకటిస్తూ ఈ మాటలని నేను ప్రకటిస్తున్నాను. సామెతల గ్రంథం నుంచి మనము ఇంచుమించు ఎన్నో మనం నేర్చుకుంటూ ఒక సిస్టమాటిక్గా వస్తున్నాం. జ్ఞానం కావాలంటే మనం ఏం చేయాలి, ఎవరితో మనం స్నేహం చేయాలి, అంతేకాక దేవుడు పిలుస్తుండగా మనం ఏం చేయాలి, ఈ విధంగా ఒక సిస్టమాటిక్గా డైలీ ఒక టైటిల్తోని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యుక్త మార్గము గురించి నిన్న మాట్లాడినాడు, యథార్థత గురించి మాట్లాడినాడు. ఈ విధంగా ఒక సిస్టమాటిక్గా ఒక క్రొత్త టీచింగ్స్ మనకు అనుగ్రహిస్తూ ఈరోజు మన యొక్క అంశం ఏంటిదంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మొదటి 2 వచనాలు మనము చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు అనుగ్రహించును. హల్లెలూయా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎప్పుడైతే ఊహ వస్తుందో, ఊహ రాకముందు కూడా ఈ భూమి మీద ప్రతి జీవి, మానవుడే అని కాదు కానీ ప్రతి జీవికి మానవునికి ఒకటే ఒక తేడా ఉంది. ప్రతి జీవి ఈ భూమి మీద ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ జీవికి బ్రతకాలని ఉంటుంది. హల్లెలూయా. బ్రతకాలి అని ప్రతి జీవి చీమ దగ్గరికి వెళ్ళి చీమను చంపాలని వెళ్తే అది తప్పించుకొని పారిపోతుంటది. ఎందుకు? ఇంకా నేను చనిపోవద్దు, నేను బ్రతకాలి అని. చీమ దగ్గర నుంచి కూడా డైనోసారస్ దాకా కూడా అవి జంతువులైనా, అవి చేపలైనా, అవి ఏవైనా కావచ్చు, వాటి దగ్గరికి నువ్వు చంపాలని వెళ్తే అవి తప్పించుకొని పారిపోతూ ఉంటాయి. ఎందుకు పారిపోతుంటాయి అంటే, నేను ఇంకా కొంతకాలం బ్రతకాలి అనే ఆలోచనతో పారిపోతూ ఉంటాయి. మనిషి కూడా పుట్టినప్పటి నుంచి కూడా ఈ భూమి మీద బ్రతకాలి 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 అనే ఆలోచన ఉంటుంది. ఈ భూమి మీద పుట్టిన జీవులకి మనిషికి తేడా ఏంటిదంటే, మనిషి ఇంకొకటి ఆశిస్తాడు. అది ఏంటిది అంటే, నేను ఈ భూమి మీద బ్రతకాల, బ్రతికిన
దినాలన్నీ కూడా సుఖశాంతులతో నేను ఉండాలా. ఇది మానవునికి జీవికి ఉన్న తేడా. జీవి బ్రతకాలనుకుంటది సుఖముతో సంతోషంతో ఉండాలని. వాటి యొక్క సైకాలజీ మనకైతే తెలియదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ జీవికి మనిషికి ఉన్న తేడా ఏంటిదంటే, జీవి బ్రతకాలని ఉంటది. ఈవెన్ ఎక్కడికి, ఏ జీవి దగ్గరికి వెళ్ళి నువ్వు కొంచెం తట్టినా అది తప్పించుకొని పారిపోవాలనే ప్రయత్నంలోనే ఉంటది. ఈవెన్ నీవు చీమ దగ్గరికి వెళ్ళి చక్కెర వేసినా, డబల్ కా మీఠా వేసినా, ప్రేమతో వాటి దగ్గరికి వెళ్ళిన ఆ చీమలు అనుకుంటాయి ఈ మనిషి నన్ను చంపాలనుకుంటున్నాడని పారిపోతుంటాయి. నువ్వు ప్రేమ చూపెట్టినా పారిపోతాయి. ఇది జీవి, ఈ భూమి మీద జీవి యొక్క సైకాలజీ, మనస్తత్వం. కానీ వాటికి నాకు శాంతి కావాలా, సమాధానం కావాలని అవి కోరుకుంటాయో లేదో మనకి తెలియదు. కానీ మనిషి ఇటు బ్రతకాలి. అందుకనే చూడండి, ఒక ఐసీయూలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ చివరి కోరిక ఏంటిది, బెడ్ రిడన్ అయిపోయి ఐసీయూలో కోమాలో ఇక లాస్ట్ స్టేజ్ లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ చివరి కోరిక ఏంటిది అని అడిగితే, నాకు ఒక 10 ఎకరాల భూమి ఇవ్వగలుగుతారా, నాకు ఒక 10 కోట్లు ఇవ్వగలుగుతారా, నాకు ఒక ఇల్లు ఇవ్వగలుగుతారా, నాకు ఒక బెంజ్ కార్ కానీ ఆడి కార్ కానీ ఇవ్వగలుగుతారా అని ఏ మనిషి కూడా కోరడు. తాను కోరేది ఏంటిదంటే, నాకు టైం కావాలా, నాకు ఆయుష్ని ఇవ్వగలుగుతారా, ఐ నీడ్ టైం, ఐ వాంట్ టు లివ్, నేను బ్రతకాలని ఉన్నది, నాకు టైం కావాలని భిక్షాటన చేసుకునే వ్యక్తి అయినా, మల్టీ మిలియనీర్ అయినా బ్రతకాలని కోరుతాడు. అదేవిధంగా దానితో పాటు నాకు శాంతి కావాలి. శాంతి. డబ్బు ఎందుకు సంపాదిస్తుంటారు మనుషులు? ఎందుకు దేశ విదేశాలు వెళ్ళి డబ్బు సంపాదిస్తుంటారు? ఎందుకు మంచి మంచి చదువులు చదువుతూ ఉంటారు? డబ్బు సంపాదిస్తే నేను శాంతి సమాధానంతో ఉండగలుగుతా. డబ్బు లేకపోతే నాకు శాంతి సమాధానం ఉండదు అని డబ్బులు సంపాదిస్తుంటారు. ఎందుకు అంటే టైంపాస్ కోసం కాదు, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలా, నేను, నా పిల్లలు, నా కుటుంబం సమాధానంతో ఉండాలి. ఇది మానవుడు కోరుకునే ఎక్స్ట్రా డిజైర్. అదేంటిదంటే శాంతి సమాధానం. అందుకనే ఇక్కడ సామెతల గ్రంథంలో సొలొమోను అంటున్న మాట 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని మీకు కలుగచేయును. ఇంగ్లీష్ లో ఏమన్నది ఒక్కసారి చదువుదాం. ఇంగ్లీష్ లో మంచిగా ఉంటుంది ఆ వర్డ్. ఇంగ్లీష్ లో Proverbs 3rd chapter 2nd verse. For length of days and long life and peace shall they add to thee. ఏంటిది? లాంగ్ లైఫ్, పీస్, దీర్ఘాయువు. రెండోదిగా సంతోషం, సమాధానం, శాంతి. ఇవి ప్రతి మనిషి ఈ భూమి మీద కోరుతాడు. ఇది ఎవరైనా కావచ్చు, సహజం. దైవజనులైనా, విశ్వాసులైనా, ప్రార్థనాపరులైనా ఇవి రెండు ఖచ్చితంగా కోరుతారు. దీనికోసం ఈ లోకంలో ఉన్న మనుషులు వేరే పద్ధతిలో పరిగెత్తుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలమైన మనకి ఇవి రెండు రావాలి అంటే మన ఇంట్లోనే ఉంటే ఇవి రెండు మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. అంటే మనం వెళ్ళి కష్టపడొద్దు అని కాదు, కానీ ఏ విధంగా అంటే మొదటి వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం
మొదటి వచనం చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను నీ హృదయపూర్వకముగా గైకొనుము. మై సన్, ఫర్గెట్ not my law, but let thy heart keep my commandments. నా కుమారుడా, నా ఉపదేశము మరవద్దు, నా ఆజ్ఞలను గైకొనుము. చాలు. నా ఉపదేశం ఇక్కడ ఏదో మరవద్దు అంటున్నాడు, ఏదో గైకొనమంటున్నాడు. నీకు సమాధానం కావాలా, నీకు శాంతి కావాలా, దీర్ఘాయువు చేత నువ్వు బ్రతకాలి, నీవు ఉండాలి అనే పండు వృద్ధాప్యంలో దాకా నువ్వు బ్రతకాలని ఆశ ఉంటే నీకు దేవుడిస్తున్న మంచి సలహా ఏంటిదంటే, నా కుమారుడా, నేను నీకు ఇచ్చే ఉపదేశములను మరవవద్దు. రెండవదిగా, నా ఆజ్ఞలను నువ్వు గైకొను. ఇంగ్లీష్లో లా ఆజ్ఞ, రెండోది ఉపదేశం. ఇంగ్లీష్లో హెబ్రీలో ఏంటిదంటే తోరా. ఈ ఆజ్ఞలను, ఈ ఉపదేశమును మనము మరవద్దు. ఇది దేవుడు మనకి ఇస్తున్న మంచి ఆలోచన. ఈ యొక్క దేవుడు మనకిచ్చే, అందుకనే ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 1వ వచనంలో దాని రిజల్ట్స్ మనం ఆ యొక్క 8వ అధ్యాయం 1వ వచనం చూద్దాం.